ప్రైజ్ ది లార్డ్. అనుదిన ఆత్మీయాహారము వాక్యంలో నుండి రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 25-26 వచనాలు చదువుతూ ఉన్నాను. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపగాని సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రియమైన వారలారా, ఈ 2 వచనాలలో మనము ఏమర్థమవుతూ ఉన్నదంటే, మనము చూడని దానికోసము నిరీక్షిస్తూ ఓపికతో దాని కొరకు కనిపెట్టుకొనుచు ఉన్నాము. ఏదైతే నువ్వు ఇన్ని రోజుల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నావో, ప్రభువా నాకు అది కావాలా, నేను ఆశిస్తున్నాను, నాకు సహాయం చేయి అని నువ్వు ఏ విధంగా అయితే ప్రార్థన చేసుకుంటూ వస్తున్నావో ఇన్ని రోజుల నుండి ఇప్పటి వరకు నిరీక్షిస్తూ వస్తూ ఉన్నావో, అది నీకు దొరకని ఎడల, దొరకకున్నప్పటికీ కూడా ఎందుకు మన కోసం అది దొరకడం లేదనేది 27వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచు ఉన్నాడు. కొన్ని బలహీనతలను బట్టి, మన బలహీనతలను బట్టి ఆత్మ మనకు సహాయము చేయుచు ఉన్నాడు. ఆత్మ సహాయం చేస్తున్నది అని చెప్పొద్దు. వాక్యం ఏం చెప్తుంది? ఆత్మయే మనకు మన బలహీనతల యందు సహాయము చేయుచు ఉన్నాడు. ఏలయనగా చూడండి, ఏ విషయంలో సహాయం చేస్తూ ఉన్నాడు? ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. మన బలహీనతలను బట్టి యుక్తమైనటువంటి ప్రార్థన, దేవునికి ఎట్లా ప్రార్థన చేయాలనేది కూడా మనకు తెలియదు. ఎందుకు అంటే, మన బలహీనతలను బట్టి ఏదైనా గొప్ప విషయము దేవుని దగ్గర నుండి నువ్వు ఆశిస్తూ ఉన్నట్టయితే, ఆ బలహీనతను బట్టి ఆ యొక్క గొప్ప విషయం దేవుని దగ్గర నుండి నువ్వు పొందుకోవాలి అంటే, ఆ బలహీనతను బట్టి యుక్తమైన రీతిలో ప్రార్థన చేసిన వెంటనే అది నువ్వు పొందుకోవాలంటే, యుక్తమైన రీతిలో ఎట్లా ప్రార్థన చేయాలనో మనకు తెలియదు. కానీ దేవుని ఆత్మనే మనకు సహాయం చేయుచు ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, నేను మీకేం తెలియచేయాలని ఇష్టపడుతున్నానంటే, యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షం, ఆ ఆత్మ తానే ఉచ్చరింపగాని సఖ్యమైన మూలుగులతో, వి కెనాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. మనము మాటలతో కూడా చెప్పలేము. అటువంటి మూలుగులతో దేవుని ఆత్మ తానే నీ పక్షమున విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం ఇది. మన బలహీనులమని తెలిసి ఈ బలహీనతలలో అంత గొప్ప విషయాలు దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలంటే పొందుకోలేకపోతున్నాం. వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద లార్డ్, వీఆర్ నాట్ రిసీవింగ్ ఇట్ బికాస్ we in some way, in some route మనము వీఆర్ మిస్సింగ్ ద థింగ్. మనం కొన్ని చేయాల్సినటువంటి ఉన్నాయి కానీ మన బలహీనతలను బట్టి మనము చేయలేకపోతున్నాం. అంటే యోగ్యమైన రీతిలో అది మనం పొందుకోలేకపోతున్నాం. యోగ్యత, అర్హత లేదు. నువ్వు అడుగుతున్న ఈ గొప్ప గొప్ప విషయాలే కానీ మనం అది పొందుకోలేకపోతున్నామంటే దానికి కారణం ఏమై ఉన్నదంటే, యుక్తముగా అంటే వర్దిగా, అర్హతగా మనం ప్రార్థన చేయలేకపోతున్నాము. కాబట్టి అయినా దేవుని ఆత్మ మనకు ప్రార్థన యందు సహాయము చేస్తున్నాడు. కాబట్టి మనం అది ఏదైతే ఆశిస్తున్నామో 25వ వచనంలో రాయబడినట్టుగా ఏదైతే వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద లార్డ్ అనేది చూడండి, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ దట్, వీ హ్యావ్ టు రియలైజ్ దట్ వీఆర్ ద వీక్ పర్సన్స్. మనం బలహీనులమని ఫస్ట్ నువ్వు అది తెలుసుకో. వాక్యమే చెప్తున్నది. కానీ దేవుని ఆత్మ ఉచ్చరింపగాని సఖ్యమైన మూలుగులతో నీ కొరకు అది కావాలా, అది దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలని హీఈస్ హెల్పింగ్ అస్, సహాయం చేస్తూ ఉన్నాడు.
కాబట్టి ప్రియమైన వారులారా, ఏదైతే ఆశిస్తున్నావో దేవుని దగ్గర నుండి అది ఓపికతో కంటిన్యూస్గా ఓపికతో ఎదురు చూస్తూ ఉండు. దేవుని ఆత్మనే నీ పక్షమున ఏదైతే అడుగుతూ ఉన్నావో అది పొందుకునేంత వరకు దేవుని ఆత్మనే నీకు సహాయం చేస్తుంది, నాకు సహాయం చేస్తాడు. దేవుని ఆత్మనే మనకు సహాయం చేస్తాడు. ఎందుకనగా చూడండి, అదే అధ్యాయము ఎందుకు సహాయం చేస్తాడంటే 28వ వచనం, రోమన్స్ 8th చాప్టర్ అండ్ 28th వర్స్ చదువుతున్నాను. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన, ఆయన సంకల్పం అకార్డింగ్ టు హిస్ విల్ పిలువబడిన, మన సంకల్పంతో కాదు, మనం దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు. బట్ దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వారు దేవుని సంకల్పము చొప్పున మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయని ఎరుగుదుము. సమస్తము కూడా సమకూడి దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరుగుతూ ఉన్నదని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉన్నది. నువ్వు అనుకోవద్దు ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని విశ్వాసే, నువ్వు అనుకోవద్దు అరే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నది, ఇంతగానం ప్రార్థన చేస్తున్నా, ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నా, కంటిన్యూస్గా చర్చికి వెళ్తున్నా, టైమింగ్లో చర్చికి వెళ్తున్నా, సహవాసం చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, కానీ నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నానో, ఏదైతే గొప్ప విషయాలు దేవుని దగ్గర నుండి, దేవుని వాక్యమే చెప్తుంది కదా, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్ అని చెప్పిన మాటను బట్టి నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ లార్డ్ కంటిన్యూలీ అని నువ్వు ప్రార్థన చేస్తున్నా నీకు అది దొరుకుతలేదు అని అంటే 2 కారణాలు ఇందాక వాక్యంలో చూస్తున్నట్టుగా, మన మనం బలహీనులమని గుర్తుపెట్టుకొని దేవుని ఆత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నది. కాబట్టి నువ్వేదైతే నిరీక్షిస్తూ ఉన్నావో ఓపికతో అది పొందుకునేంత వరకు నీకు సమస్తము కూడా మేలు కలుగుటకై సమకూడి జరుగుతూ ఉన్నది అని గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ వాక్యంను బట్టి నేను మీకు ఏం తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నానంటే, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ రైట్ నౌ, ఏదైతే నీ పట్ల జరుగుతూ ఉన్నదో దట్ ఈస్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ అని తెలుసుకో. ఆ ఉన్న పరిస్థితులలో దేవుని స్తుతించు, దేవునికి మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యంతో స్తుతులు చెల్లించు. ఉన్న పరిస్థితులలోనే నువ్వు దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. నువ్వు నష్టం అనిపిస్తున్నప్పటికీ కూడా, నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నప్పటికీ కూడా, దేవుని ఆశీర్వాదాలు నేను ఇంకా పొందుకుంటలేను అని నీకు అనిపిస్తున్నప్పటికీ కూడా, జస్ట్ ప్రైజ్ హిమ్, వర్షిప్ హిమ్ ఇన్ హిస్ టైం. ఆయన సమయం నందు దేవుడు నీకు తప్పకుండా గొప్ప సాక్ష్యం చెప్పే విధంగా గొప్ప అద్భుతమైన కార్యము, నువ్వు వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, వాట్ యు ఆర్ ఆస్కింగ్, వాట్ యు ఆర్ ప్లీడింగ్ అనేది యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ ద లార్డ్ డైరెక్ట్లీ. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఓపికతో ఎదురు చూస్తాము, సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతూ ఉన్నదని దేవుణ్ణి, ఆ పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తాం మనము. దేవుడు తన సమయం నందు నిన్ను లేవనెత్తుతాడు, ఎగ్జాల్ట్ చేస్తాడు, దీవించి ఆశీర్వదించి తన సాక్షి బిడ్డగా, ప్రభు యొక్క సాక్షి బిడ్డగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఇటువంటి మాటలను యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.